దేశంలో చంద్రబాబు చాలా శక్తివంతమైన నేత అంటూ ఇండియన్ ఎక్స్ప్రెస్ కొనియాడింది. 100 మంది శక్తివంతమైన నాయకుల జాబితా రూపొందిస్తే దాంట్లో 14వ స్థానం చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. దానికి ముందు ఎవరున్నారు ఏంటో ఒకసారి చూద్దాం. అఖిల భారత నాయకుల జాబితాలో 14వ స్థానంలో నిలిచిన సీఎం, 73వ స్థానంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇద్దరి ఎంపిక తొలిసారి కావడం విశేషం. నెంబర్ 1 స్థానంలో ప్రధాని మోదీ అంటూ కొనియాడిన ఇండియన్ ఎక్స్ప్రెస్. రాజకీయ వ్యూహాలు, మొక్కవని దీక్ష, భవిష్యత్తుపై పక్కా ప్రణాళిక, రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలపాలన్న విజన్ వంటివి ఆయనకు ఈ స్థానాన్ని కట్టబెట్టాయి. రాజకీయ వ్యూహాలు, మొక్కవని దీక్ష, ఆయన ఏదైనా పట్టుకున్నారంటే దాన్ని సాధించే వరకు నిద్రపోరు. ఇప్పుడు అమరావతిని అలాగే తన భుజాస్కంధాలపై వేసుకుని పనులు చకచకా ప్రారంభించబోతున్నారు. అలాగే పోలవరం కూడా త్వరితగత పూర్తి చేసి 2027 నాటికి కంప్లీట్ చేసి నీరు పారించాలన్నది ఆయన ఏకైక లక్ష్యం. అలాగే పరిశ్రమలు తీసుకురావటం. అలాగే గత జగన్ రెడ్డి పాలనలో ఆర్థికంగా ఎంత విధ్వంసం జరిగిందో చూసాం. దాన్ని గాడిలో పెట్టుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకుంటూ సమయానికి ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చుకుంటూ పెన్షన్లు 1వ తారీఖున ఇచ్చుకుంటూ ఆయన ఎలా కష్టపడుతున్నారో చూస్తున్నాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రాజకీయ నాయకుల జాబితా రూపొందించుకుని శక్తివంతమైన రాజకీయ నాయకుడిగా 14వ స్థానం దక్కించుకున్నారు ఆయన. రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలపాలన్న విజన్ వంటివి ఆయనకు ఆ స్థానాన్ని కట్టబెట్టాయి. చంద్రబాబు గారి విజన్ని రాష్ట్రం, దేశం, ప్రపంచం కొనియాడుతుంది. ఆయన విజనరీ లీడర్ అనేది అందుకే ఆయన్ని 2020 అన్నారు, సాధించారు. 2047 అన్నారు, సాధించబోతున్నారు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. దేశంలోని వివిధ రంగాల్లో అత్యంత శక్తివంతమైన 100 మంది ప్రముఖులతో ఇండియన్ ఎక్స్ప్రెస్ 2025 జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 73వ స్థానంలో నిలిచారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ గతంలోనూ ఇలాంటి జాబితా రూపొందించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పేర్లను తొలిసారి తాజా జాబితాలో విశేషం. ఇక ఈ జాబితాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 28వ స్థానంలో నిలిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకున్నారు. నిరుడు కూడా ఆయన 1వ స్థానంలోనే ఉండటం గమనార్హం. 2వ స్థానంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, 3వ స్థానంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ నిలిచారు. తర్వాత 10 స్థానాల్లో వరుసగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అశ్విని వైష్ణవ్, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఉన్నారు. 100 మంది జాబితాలో దేశంలోనే రాజకీయ, వ్యాపార, క్రీడా, వినోద రంగాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు ఉన్నారు. సినీ నటుడు అల్లు అర్జున్ 92వ స్థానంలో నిలిచారు. చంద్రబాబు నాయుడు గారి కృషి, ఆయన పట్టుదలే ఆ స్థానానికి తీసుకొచ్చింది ఆయన్ని. ఇక్కడ అన్ని రంగాలకు సంబంధించిన వారిని పరిగణలోకి తీసుకున్నారు. రాజకీయంగా వచ్చేటప్పటికి 13 మందో 14 మందో ఉన్నారు. ఆ 14 మందిలో 14వ స్థానం ఆయనకు వచ్చింది. మిగతాడంతా కేంద్ర నాయకులు, జాతీయ పార్టీ నాయకులు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి వారే ఉన్నారు. ఈ జాబితాలో సీఎం చంద్రబాబుకు 14వ స్థానం దక్కడంపై ఇండియన్ ఎక్స్ప్రెస్ పలు కీలక విషయాలను వెల్లడించింది. వ్యూహాత్మక రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరని తెలిపింది. వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ జైల్లో పెట్టినప్పటికీ మొక్కవోని దీక్షతో కేవలం ఏడాది కాలంలోనే పార్టీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగారని పేర్కొంది. బీజేపీ, జనసేనలతో కూటమి కట్టి కనీ విని ఎరుగని విజయం దక్కించుకున్నారని, ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి చంద్రబాబు వెన్నుదనుగా ఉన్నారని ఇండియన్ ఎక్స్ప్రెస్ వివరించింది. ప్రస్తుతం జాతీయ స్థాయిలోనూ చంద్రబాబు ముఖ్య భూమిక పోషిస్తున్నారని తెలిపింది. స్వర్ణాంధ్ర 2047 సాకారం దిశగా చంద్రబాబు పట్టుదలతో ముందుకు సాగుతున్నట్లు పేర్కొంది. అదేవిధంగా ఎన్నికల హామీలైన సూపర్ 6 అమలుకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపింది. ఇక పాలనలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ తన మంత్రులకు, తనకు కూడా ఫైళ్ల పరిష్కారంలో ఆయన ర్యాంకులు కేటాయించుకున్న విధానాన్ని ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రధానంగా ప్రశంసించింది. అపజయాల బాటలో విజయతరాలకు జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ 2025 జాబితాలో 73వ స్థానాన్ని పొందారు. ఆయన గురించి ప్రస్తావిస్తూ అపజయాల బాటలో విజయతరాలకు చేరిన అలుపెరగని నాయకుడిగా ఇండియన్ ఎక్స్ప్రెస్ అభివర్ణించింది. 2014లో పార్టీ పెట్టిన ఆయన రాజకీయాలు వడ్డించిన విస్తరి కాలేదని పేర్కొంది. అధికారం కోసం సుదీర్ఘకాలం ఎదురు చూశారని తెలిపింది. 2024లో కూటమి కట్టి వైసీపీని గద్దె దించడంలో కీలక పాత్ర పోషించినట్లు వివరించింది.
ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు బీజేపీతో సంప్రదించలా. ఆయన బాబు గారిని పలకరించి బయటకు రాగానే పొత్తు పెట్టుకుంటాం, వైసీపీని పాతాళంగా తొక్కుతాం అన్నాడు. తొక్కు చూపించారు. జగన్మోహన్ రెడ్డి లాంటి భయంకరమైన వ్యక్తిని తట్టుకోవాలంటే, అరాచకాలని నిలవరించాలంటే కూటమి తప్పనిసరి అని చెప్పి ఆలోచించి కూటమిగా ఏర్పడి విజయ దుందుమి మోగించిన సంగతి మనకు తెలిసిందే. అలాగే అంతకుముందు పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నంలో ఎలా నిర్బంధించారో హోటల్లో చూసాం, అక్రమాలకు పాల్పడ్డారో చూసాం, దౌర్జన్యాలకు పాల్పడటం చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత అందరూ కలిసికట్టుగా పోరాడితే తప్ప రాక్షస సంహారం జరగదని అర్థమై కూటమి ప్రభుత్వం ఏర్పాటుకి పవన్ కళ్యాణ్ గారి కృషి చాలా ఉంది. ఆ కృషి ఫలితంగానే ఇవాళ జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకు పరిమితం చేసి కూటమి ప్రభుత్వం 124 స్థానాలు గెలుచుకుని పరిపాలన చక్కగా చేస్తుంది. కృష్ణార్జునుల పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో చూస్తున్నాం. ఆయన పదే పదే చెప్తూనే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మరో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని. ఆయన మాట కూడా వాస్తవమే. చంద్రబాబు అంటే బ్రాండ్, ఆంధ్రప్రదేశ్కి బ్రాండ్ ఎవరయ్యా అంటే చంద్రబాబు గారే. ఆయన చూస్తే పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, అవకాశాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. అది ఆయన గ్రహించే చంద్రబాబు గారు ఇంకో 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి చాలా బలంగా చెప్తున్నారు. మొన్న 19లో కూడా చంద్రబాబు గారు తిరిగి ముఖ్యమంత్రి అయినట్టయితే అమరావతి ఒక దారికి వచ్చేది, పోలవరం పూర్తయ్యేది, చాలా ప్రాజెక్టులు వచ్చాయి, ఇంత ఇబ్బంది ఉండేది కాదు. ఒక్క ఛాన్స్ మాట నమ్మి అవకాశం వచ్చినందుకు రాష్ట్రం ఎలా భ్రష్టు పట్టిపోయిందో చూసాం. దోచుకొని వ్యవస్థ లేదు, దోచుకొని శాఖ లేదు, ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నారో అంతు లేకుండా ఉంది. తొవ్వే కొద్దీ చలిచేమల పొట్టలో ఉంచి చలిచేమలు ఎలా వస్తాయో అలా జగన్ వెంటాడే కేసులు బయటకు వస్తున్నాయి ఒకటిగా. అన్ని అక్రమాలు చేశాడు ఆయన. అంత అక్రమంగా దోచుకున్నారు. లక్షల కోట్లు ఎక్కడికి తరలించారో తెలియదు. ఇప్పుడు బయటపడింది, ఆధారాలతో దొరికింది 4,000 కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్లో దుబాయ్కి తరలించింది. అదొకటి ఆధారాలు దొరికినాయి ప్రస్తుతం. మిగతా కూడా బయటకు వస్తే యావజ్జీవ కారాగార శిక్ష తప్పదు వాళ్ళకి.